కాంగ్రెస్ ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల డబ్బులు పంచుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతు లభిస్తలేదు, మా అభ్యర్థికి మద్దతు లభిస్తలేదన్న భయంతోనే ఓటర్లకు డబ్బులు పంచిపెట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. బహిరంగంగా రోడ్లపైనే బూతుల దగ్గర నిలబడి ఓటు వేయడానికి వస్తున్న వాళ్ళని పక్కన తీసుకుపోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళు వేయాలనుకున్న వైపు ఓటు వేయనీయకుండా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చాలన్న ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. ఇది దాదాపుగా ప్రతి బూత్ దగ్గర కనబడతా ఉంది. మరి ఇది తెలిసి ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గారు వెళ్ళి అక్కడ ఆ దృశ్యాన్ని వీడియో తీసి ప్రశ్నిస్తుంటే వారిపైన దాడి చేయడం, అది తీసిన వీడియో దొరకకుండా చేయడం కొరకు ఆ సెల్ ఫోన్ తీసుకొని పోవడం, దౌర్జన్యం చేయడం వారిపైన కనబడుతుంది. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో అర్థమైంది. తిరుమల శ్రీవారిని